అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మం ప్రకారం అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఏవైనా పండుగలు వచ్చినప్పుడు లేకపోతే ప్రత్యేక దినాల్లో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు. అలాగే పుష్కర స్నానం అని కూడా చెప్తూ ఉంటారు. చాలామందికి కూడా పుష్కర స్నానాల గురించి తెలిసే ఉంటాయి. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర స్నానం అనేది చేస్తూ ఉంటారు. అంటే గోదావరి పుష్కరాలు అలాగే కృష్ణా పుష్కరాల గురించి మనం వినే ఉంటాం. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి ఆయా నదులలో వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు. దానివల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా జన్న ప్రభృతి యత్పాపం స్త్రీయావా పురుషేణవా పుష్కరే స్నాత మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. అంటే స్త్రీ చేత కానీ పురుషుని చేత కానీ పుట్టినప్పటి నుంచి చేసినటువంటి పాపమంతా కూడా ఈ పుష్కర సమయంలో పుష్కర స్నానం చేస్తే తొలగిపోతాయని అర్థం. అలాగే పుష్కర సమయంలో అంటే పుష్కర స్నానాల సమయంలో మనమే కాకుండా ముక్కోటి దేవతలు కూడా భూమిపైకి వచ్చి ఈ పుష్కర స్నానాల్ని ఆచరిస్తూ ఉంటారు. అందుకే ఆ నదులలో స్నానం చేస్తే చాలా మంచిది, చేసిన పాపాలు తొలగిపోతాయని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు.